శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి యొక్క రూపం, అలంకార స్వరూపం గాయత్రీదేవి. ఈ గాయత్రి అమ్మవారి యొక్క విశిష్టం బ్రాహ్మణులకు తెలియంది కాదు, చాలా విశేషమైనటువంటిది. కానీ ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో వాళ్ళు నిత్యము ఆరాధించేటువంటి స్వరూపమే గాయత్రి అమ్మవారు. కానీ స్త్రీలు విశేషంగా ఈ నవరాత్రుల్లో ఈ స్వరూపాన్ని ఆరాధించడం మనకు అవకాశంగా కూడా ఈ దేవి నవరాత్రుల్లో వస్తుంది. నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రికి మించినటువంటి మంత్రం లేదు, అమ్మవారి తల్లికి మించినటువంటి దైవం లేదు అనేటువంటిది కూడా మనకు చెప్పబడుతూ ఉంటుంది. నగాయత్రియా పరం మంత్రం, గాయత్రికి మించినటువంటి మంత్రమే లేదు. కానీ ఈ మంత్రం ఎవరు పడితే వాళ్ళు చదవడానికి అవకాశం లేదు. గాయత్రి స్వరూపాన్ని ఆరాధన చేయండి. గాయత్రి మంత్రం కూడా ఉపదేశం ఉండాలి. మనకు ఉపనయన సంస్కారం అని చేస్తారు. ఆ సంస్కారంలో కూడా ఆ గాయత్రి మంత్రోపదేశం చేసేటప్పుడు ఎవ్వరికి వినపడకుండా పైన ఆచ్ఛాదన ఒక వస్త్రాన్ని ధరించి బ్రహ్మగారు, అట్లానే ఉపనయనం చేసుకునేటువంటి వటువు యొక్క తండ్రి వటువుకి కుడి చెవిలో ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అందరూ చదవగలిగేదైతే బహిర్గతంగానే చెప్పకపోయారా? దానికి ఎందుకు ఒక ముహూర్తం పెట్టుకొని చక్కగా రహస్యంగా చెప్పడం? అట్లానే ఈ మంత్రాన్ని ఎవరు జపించకూడదు. అది ఉపదేశం ఉంటేనే జపించాలి. ఉపదేశం లేని వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారిని నామమంత్రంతో ఓం గాయత్రీదేవ్యై నమః అని చక్కగా కూడా అమ్మవారిని ఉపాసన చేయవచ్చు. ఆ రోజు గాయత్రి స్వరూపంతో మీరు పెట్టుకున్న ఏక కలశమే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవుతుంది, రెండవ రోజు ఆమె గాయత్రి అవుతుంది. అంటే ఒకే అమ్మవారు వివిధమైనటువంటి స్వరూపాలతో మనల్ని అనుగ్రహించేటువంటి ఏకైక రోజులు ఏవైనా ఉన్నాయి అని అంటే దేవి శరన్నవరాత్రులు. 9 రోజులు 9 స్వరూపములతో మనల్ని అనుగ్రహిస్తుంది. అటువంటి స్వరూపంలో రెండవ రోజు గాయత్రి అమ్మవారిని అందరూ కూడా పిల్లల చేత ఈ గాయత్రి అమ్మవారికి అర్చన కూడా చేయించండి. చక్కటి జ్ఞానము, విద్య, బుద్ధి, ఇవన్నీ కూడా యశస్సు అన్నీ అమ్మవారి వల్లే వస్తాయి. గాయత్రి ఉపాసన చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులందరూ కూడా. వాళ్ళు ఎందుకు వాళ్ళ చేతే ఆశీర్వచనం చేసుకుంటూ వాళ్ళు మంచి అనుష్ఠానం చేస్తారు కాబట్టి, ఎప్పుడు వాళ్ళ ధర్మాలని వాళ్ళు అనుసరిస్తారు కాబట్టి, గాయత్రి ఉపాసన చేస్తున్నారు కాబట్టి చాలామంది ఇప్పుడు కాస్త తగ్గించారు. ఇది కూడా పెంచాలి. గాయత్రి ఉపాసన ఖచ్చితంగా చేయాలి. గాయత్రి మంత్రం జపం చేయకుండా ఎన్ని కార్యాలు చేసినా కూడా బ్రాహ్మణులకు కూడా సిద్ధించవు. అమ్మవారు ఎవరికైనా అమ్మవారే. అమ్మవారిని ఎలా ఉపాసన చేయాలనేటువంటి విధి ఎవరికైతే ఏర్పరిచిందో ఆ విధి విధానాలతో ఎవరైతే చేయకుండా ఉంటారో తదుపరి ఎన్ని కార్యక్రమాలన్నా చేయండి, దాన్ని మంచి ఫలితాలని ఇవ్వదు అమ్మవారు. అసలు జరగవు. నిత్య కర్మే గాయత్రి అమ్మ యొక్క అనుష్ఠానం. కాబట్టి రెండవ రోజు చక్కగా అమ్మవారిని ఓం గాయత్రీదేవ్యై నమః ధ్యాయామి, గాయత్రీదేవ్యై నమః ఆవాహయామి, గాయత్రీదేవ్యై నమః ఆసనం సమర్పయామి, ఓం గాయత్రీదేవ్యై నమః స్నానం సమర్పయామి. ఈ విధంగా షోడశోపచారాలతో అర్చన చేసుకొని గాయత్రి అష్టోత్తరము, ఇటువంటి అష్టోత్తరం ఉంటుంది. అది కూడా అన్ని నామమంత్రాలతో అమ్మవారికి అర్చన చేసుకొని విశేషంగా అమ్మవారిని ఆరాధన చేయండి. ఈరోజు విశేషంగా కూడా మనకు బెల్ల పొంగలి నైవేద్యం కూడా పెట్టండి. చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి దధ్యాన్నము, గుడాన్నము చాలా ఉన్నాయి, మనకి చిత్రాన్నము, ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాలాల్లో మనం చేసుకుంటూ విశేషంగా అమ్మవారికి ఆరాధన చేస్తూ నైవేద్యాలు కానీ పెడుతూ అమ్మవారిని ఆరాధించండి. రెండవ రోజు అతి ముఖ్యంగా గాయత్రి అమ్మవారి యొక్క ఆరాధన చేత మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, పెద్దలందరికీ కూడా మోక్షము, మంచి జ్ఞానము, పిల్లలకి మంచి చదువు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సాధించగలుగుతారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవరు జారవిడ్చుకోకుండా రెండవ రోజు గాయత్రి అలంకారం చేత గాయత్రి అమ్మవారిని చక్కగా కూడా ఆరాధన చేయండి. శుభం భూయాత్.